ఏవండి ఇది చింతపండు పులిహోర. అంటే దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే, మనకి గుళ్ళల్లో ప్రసాదంలాగా పెడతారు కదండీ! అది చాలా రుచిగా ఉంటుంది గదా మనకి. అంటే వాళ్ళేంటంటే కొంచెం నువ్వుల పొడిను, ఆవపిండి వేసి చక్కగా తయారు చేస్తారనమాట. అలాంటిదే ఇది. ఈ చింతపండు పులిహోర అనమాట. అన్నం వేడి చేసుకొని ఫస్టు, దాని తర్వాత కొంచెం ఆ చింతపండు రసం, ఇలాగే నువ్వుల పొడి, అలాగే కొంచెం ఆవపిండి, కొంచెం ధనియాల పొడిను, ఒక జీలకర్ర పొడి చక్కగా అన్ని పిండిలాగా చేసేసుకొని కలిపేసుకోవాలి. దాని తర్వాత కొంచెం నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే పల్లిపప్పులు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ కూడా తిరగమాతలో వేసేసుకొని చక్కగా పులిహోర కలిపేసుకోవాలి. దాని టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా బావుంటుంది. ఇంకా అసలు మనం ఏమంటారు దాన్ని, గుళ్ళల్లో పెట్టే పులిహోర టేస్ట్ కంటే కూడా చాలా కమ్మగా ఉంటుంది.